ఏంటి అసలు ఏం జరుగుతోంది? కాబట్టి స్వరూపానంద్ అంటేనే ఒక శుక్రాచార్య రాక్షసుల గురువు అండి ఈయన. ఈ రాక్షసులందరికీ కూడా అక్రమాలు, అన్యాయాలు, దందాలు, సెటిల్మెంట్లు, భయపెట్టడాలు ఒకటి కాదండి. అన్ని రకాలుగా ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో బయటికి మాత్రమే కాషాయంబరం. ఈ కాషాయాన్ని చూపించి కాషాయ ముసుగులో ఈ హిందూ సమాజానికి ఎంత భ్రష్టు పట్టించాలో, ప్రజల్ని ఎంత మోసం చేయాలో, ప్రభుత్వాన్ని ఎంతగా వాడుకోవాలో, ప్రభుత్వానికి ఏ విధముగా రకరకాల పైరివీలకి త్రోవలు మార్గాలు చూపించాలో, సింహాచల దేవస్థానం భూముల్ని ఏ విధముగా లాగేయాలి, వేల కోట్ల రూపాయలు మానస ట్రస్ట్వి అవి లాక్కోవాలంటే అక్కడ ఉండే అశోక్ని తొలగించాలని సూచనలు సలహాలు ఇచ్చింది ఈ మహానుభావుడే. మొత్తం మానసాస్త్రంలో ఉండేటువంటి ఆ రోజు విజయసాయిరెడ్డి కొల్లగొట్టేశారు కదండి పవన్ గారు. కాబట్టి ఈ రోజు తిరుమలలో కూడా అదే జరుగుతుంది. తిరుమలలో ఈయనకు ఉండేటువంటి ఏదైతే ఆ పీఠానికి శాఖ ఉన్నదో దాని పక్కన కూడా కబ్జా చేశాడు. ఎందుకని? చేతిలో నాకు ప్రభుత్వం ఉన్నది, నేను ఏది చెప్తే జరుగుతుంది అని చెప్పి అనుమతులు లేకుండా, కనీసం టీటీడీ వరకు ఒక లేఖ అయినా రాయకుండా, ఇది వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయడం కాదా? హిందువుల మనోభావాలు గాయపరచడం కాదా? చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడం కాదా? ఆ పక్క ఉండే స్థలాన్ని కబ్జా చేశాడు, ఆక్రమించి చాలా ఎత్తైనటువంటి విలాసవంతమైన వెంకటేశ్వర స్వామి గోపుర శిఖరం కంటే ఎత్తుగా కట్టారు. అక్కడ ఉండేటువంటి స్థానికులు హైకోర్టుకు కూడా వెళ్ళారు. హైకోర్టు ముట్టుకెళ్ళి పెట్టింది. ఇమీడియట్ గా అక్కడ ఒక కమిషన్ వేసి ఆ ఎత్తులు తొలగించండి అని మీద స్వామి మనం చూపిస్తున్నాము. జనసేన నేతలు కూడా, మీరు కూడా సందర్శించారు గతంలో కూడా, జనసేన నేతలు కూడా అక్కడ చూస్తున్నారు. సో పూర్తిగా ఒక విలాసవంతమైనటువంటి భవనం గోగర్భం డ్యామ్ దగ్గర చూడొచ్చు. అంతంత పెద్ద భవనాలు, ఏసీ భవనాలు, స్టార్ హోటళ్లను తలపించే భవనాలు ఈ స్వామికి ఎందుకు? స్వరూపానంద స్వామికి అవసరమా ఈ అన్ని బిజినెస్లు ఎందుకు ఇదంతా అని కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. అవునండి పవన్ గారు, ఈయన కేవలం ఆ వైసీపీ నాయకులు వచ్చేటప్పుడు వాళ్ళకి విలాసవంతమైన జీవితాన్ని అందించాలి. వాళ్ళు సుఖంగా కాటేజీల్లో లగ్జూరియస్ జీవితాలు వాళ్ళ సుఖాల కోసం అక్కడ విలాసవంతమైన కట్టడాలు నిర్మాణం చేశాడు. ఎవడైనా ఎప్పుడైనా ఈ స్వరూపానంద సామాన్యుడికి ఒక పిడికిడి భోజనం పెట్టాడా? అన్నం పెట్టాడా? ఎక్కడికైనా సామాన్యుడికి ఒక దర్శనానికి అక్కడ అవకాశం పడుకోవడానికి తిరుమలలో వచ్చిన భక్తులకి అవకాశం ఇచ్చాడా? కేవలం వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా కాదు, కార్యకర్తలకి ఇచ్చిన అవకాశం మంచిదే, వాళ్ళు సామాన్యమైన భక్తులు. కేవలం మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, వీళ్ళ తాలూకా అనుయాయులు, వీళ్ళ కుటుంబాలు, బంధువులు, వీళ్ళ తాలూకా మంత్రిగణానికి మొత్తం వాళ్ళకి ఉపయోగపడేటట్లుగా చేశాడు. కనీసం ఒక యజ్ఞం, ఒక పూజ, ఒక దైవ కార్యం కూడా ఆ పీఠంలో జరగని పరిస్థితి. వ్యాపార కేంద్రం చెప్పాలంటే కోట్ల రూపాయలు పెళ్లిళ్ళకి, అక్కడ ఉండేటువంటి అద్దెలు, గదులు, నిర్మాణాలు ఉండడానికి వ్యాపార ధోరణితో వెళ్ళాడు తప్ప. కాబట్టి పవన్ గారు, వినిపిస్తుంది పవన్ గారు? వినబడుతుంది మాట్లాడండి. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని